రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు. అండ్ వ్యూస్ కూడా ఇప్పుడొచ్చిన వ్యూస్ కొంచెం సేపటి కల్లా పూర్తిగా డౌన్ అయిపోతున్నాయి. అసలు ఏం చేయాలి? అని నన్ను కొంతమంది క్వెషన్ అయితే అడిగారు. సిస్టర్ ఏం చేయాలని అడిగారు. ఇది మీరే కాదండి, నేను కూడా పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను. నాకు కూడా సబ్స్ అయితే ఈ రోజున్న సబ్స్ మార్నింగ్ లేచేసరికి చాలా అయితే డౌన్ అయిపోతున్నాయి. అండ్ వ్యూస్ కూడా ఈ మధ్య పెద్దగా రావట్లేదు. చాలా డౌన్ అయితే అయిపోయినాయి. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా. అండ్ ఇంకొకరు నన్ను ఒక క్వెషన్ అయితే అడిగారండి. మీరు టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నారు కదా! అసలు మీరు మీరు ఫాలో అవుతారా ఈ వీడియోస్‌ని అని నన్ను అడిగారు. నేను ఖచ్చితంగా ఫాలో అవుతానండి. నేను ఫాలో అయిన తర్వాత ఏదైనా నేను వీడియో అయితే చేస్తాను. ఏది పడితే ఆ వీడియో అయితే చెయ్యను నేను. యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే నా నా ఛానల్‌లో ఉంటది. ఓకేనా. సో, మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకేనా. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ వరల్డ్. సడెన్‌గా వ్యూస్ తగ్గిపోతున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా డౌన్ అయిపోతున్నారు. దీనిని షాడో బ్యాన్ అంటారనమాట. అసలు ఈ షాడో బ్యాన్ అంటే ఏంటి? షాడో బ్యాన్ అంటే ఏం లేదండి. యూట్యూబ్ వచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారము మనం ఒరిజినల్ కంటెంట్‌నే పెట్టాలి. మనం అలా పెట్టకుండా కాపీ కంటెంట్ తీసుకొని పెట్టడం వల్ల ఈ షాడో బ్యాన్ అనేది వస్తుందనమాట. ఓకేనా. షాడో బ్యాన్ అంటే యూట్యూబ్ మనం చేసినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా! మనం చేసిన వీడియోస్ అనేది పబ్లిక్‌లోకి రీచ్ అవ్వకుండా ఉండడానికి నోటిఫికేషన్ పంపించకుండా స్టాప్ చేసేస్తుందనమాట. దీనినే షాడో బ్యాన్ అంటారు. అసలు ఈ షాడో బ్యాను ఎందుకొస్తుంది? ఎందుకొస్తుందంటే, మనం వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని కాపీ చేసి పెట్టడం వల్ల ఈ షాడో బ్యాన్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ నుంచి తీసుకొని మనం డైరెక్ట్‌గా అప్లోడ్ చేస్తాం. అలాగే షేర్ చాట్ నుండి కూడా కొంతమంది వీడియోస్ తీసుకొని అట్లా అప్లోడ్ చేస్తారు. అలాగే వేరే వేరే వాళ్ళ వాయిస్ తీసుకొని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. రీమేక్ చేస్తూ ఉంటాం కదా! అలాంటివి. అలాగే కొంచెం కాపీరైట్ సాంగ్స్ ఉంటాయి కదా! కాపీరైట్ సాంగ్స్ చేయడం వలన మన వ్యూస్ అయితే సడెన్‌గా పడిపోతున్నాయి. ఓకేనా. సో, ఇలా చేయకుండా ఉండడం చాలా మంచిది. యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారం మనం ఇలాంటివి చేయకుండా ఉండి ఒరిజినల్ కంటెంట్ చేసుకుంటే ఈ షాడో బ్యాన్ నుంచి మనం బయటపడవచ్చు. ఓకేనా. షాడో బ్యాన్ అసలు వచ్చిందని మనకెలా తెలుస్తుంది? ఏం లేదండి. సడెన్‌గా మన వ్యూస్ అయితే తగ్గిపోతాయి. మన సబ్స్క్రైబర్స్ కూడా బాగా డౌన్ అయిపోతాయన్నమాట. సబ్స్ కూడా చాలా డౌన్ అయిపోతాయి. ఓకేనా. సో, మన అప్లోడ్ చేసినటువంటి వీడియో యొక్క ఇంప్రెషన్ రేట్ ఉంటది కదా! అది కూడా బాగా డౌన్ అయిపోతుంది. ఇంప్రెషన్ బాగుంటేనే మనకి వీడియోకి వాచ్ అవర్స్ అవి వస్తాయి. ఆ ఇంప్రెషన్ రేట్ కూడా తగ్గిపోతుంది. సో, ఇలా ఉన్నట్లయితేనే మనకి షాడో బ్యాన్‌లో మన ఛానల్ పడిందని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. ఈ షాడో బ్యాన్ నుంచి మనం ఎలా బయటపడాలి? మన ఛానల్‌ని ఎలా బయటపడేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. యూట్యూబ్ ఎప్పటినుంచో కూడా ఒరిజినల్ కంటెంట్‌నే పెట్టండి. కాపీ కంటెంట్ పెట్టొద్దు. ఎప్పుడూ ఇదే చెప్తూ ఉంది యూట్యూబ్. కానీ ఎవరు పట్టించుకోలేదనమాట. కానీ ఇప్పుడొచ్చిన యూట్యూబ్ కొత్త రూల్స్ ప్రకారం తప్పకుండా అందరూ పాటించాల్సి వస్తుంది. ఓకేనా. మన ఒరిజినల్ కంటెంట్‌నే పెట్టండి. ఓకేనా. మీరు అడగవచ్చు, ఒరిజినల్ కంటెంటే కొంతమంది పెడితే వ్యూస్ తక్కువగా వస్తున్నాయి. సో, అందుకే మేము పెట్టట్లేదు. వేరే వాళ్ళది కాపీ చేసి పెడుతున్నాము అని చెప్పొద్దండి. వ్యూస్ తక్కువగా వచ్చినా పర్వాలేదు. ఓకేనా. మన కంటెంట్ జనాల్లోకి ఎంత రీచ్ అయింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వచ్చాయనేది కాదు ఇంపార్టెంట్. మన కంటెంట్ ఎంతమందికి చేరింది, అది ఎంతమందికి యూజ్ అవుతుంది అనేది వస్తే చాలు, మనం సక్సెస్ అయిపోయినట్టే. సో, ఒరిజినల్ కంటెంట్‌ని పెట్టడం వలన మన వీడియోస్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, మనం కంటిన్యూస్‌గా మన ఒరిజినల్ వీడియోస్‌ని పెడుతూ ఉంటే యూట్యూబ్ వాళ్ళు కూడా వీళ్ళు కంటిన్యూగా ఒరిజినల్ వీడియోసే పెడుతున్నారు. కాపీ కంటెంట్ పెట్టట్లేదు కాబట్టి, ఒకవేళ ఇంతకుముందు మనం పెట్టినా దాని నుంచి మనమైతే రికవరీ అయిపోవచ్చు. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.